ఇది సవాలు విసిరి రాలేదేం, కనీసం మంత్రులైనా వస్తారనుకున్నాం, మరో తేదీ స్థలాన్ని మీరే నిర్ణయించాలి, లేదంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పండి. ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు. రైతు సమస్యలపై చర్చించడానికి కేసీఆర్ కేటీఆర్ ఎవరు వస్తారో రమ్మను అని మీరే సవాలు విసిరారు. మీ సవాలుకు సిద్ధపడి చర్చించడానికి వస్తే మీరెందుకు రాలేదంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. ఢిల్లీ పర్యటన పెట్టుకొని ఎందుకు వెళ్ళారు, మీకోసం ప్రత్యేకంగా కుర్చీ కూడా వేశామని చెప్పేసి కూడా ఆయన ఒక వార్త అయితే మనం వీనాడులో ఒక మెయిన్ పేజీలో కూడా వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఫోటో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సీఎం కోసం కేటాయించిన కుర్చీ అని చెప్పేసి 2 కుర్చీలు మాత్రం వేసిండ్రు. నిన్న మొత్తం కూడా చూసినా మనం తెలంగాణ భవన్ నుంచి కూడా నేరుగా ప్రెస్ క్లబ్కు బయలుదేరిరు. అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక మంచి కార్యక్రమం అని చెప్పుకోవాలి. ఎందుకంటే చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంక్షేమమే ముఖ్యం అని చెప్పేసి కూడా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన దాంట్లో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులోనే వాళ్ళే చర్చకు పిలవడం, చర్చకు రాకపోవడం అనే దానివల్ల ప్రజలు కూడా ఒకసారి స్పష్టంగా ఆలోచన చేసుకోవాలి. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకు ఇట్లా రైతాంగం అంతా తంటాలు పడుతుందనే అంశానికి సంబంధించి కూడా మీరు చర్చ పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది దీంతోపాటు సీఎం రమ్మన్నది కేసీఆర్ని, రావాల్సింది అసెంబ్లీకి. ఓర్వలేకనే ప్రభుత్వంపై అవాకులు చవాకులు, కేటీఆర్పై ఉప ముఖ్యమంత్రి బట్టి ధ్వజం. మహబూబాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. అంటే ఎక్కడ జరగాలి చర్చ? రైట్, అసెంబ్లీలోనే జరగాలి. అసెంబ్లీలో చర్చ జరిగితే ఏమవుతుంది? స్పీకర్ అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి మొత్తం టోటల్ వ్యవస్థ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. ఈరోజు ఎంత టైం ఒక టైం ఫార్మాట్ పెట్టాలి ఖచ్చితంగా. అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో మాత్రం నేను కూడా స్పష్టం చేయదలుచుకున్నా యాజ్ ఎ జర్నలిస్ట్గా, ఏదేమైనా కూడా అసెంబ్లీ జరిగితే చర్చ అనేది ఒక అర్థవంతమైన చర్చ జరగాలి. ఈరోజు చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో కూడా లేచి మైక్ అందుకుంటే ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు మొన్న గెలిచినటువంటి పిల్లబచ్చ ఎమ్మెల్యే కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, గత పరిపాలన, గత రాష్ట్రము, గతంలో అప్పులు, గతంలో కాళేశ్వరం, గతంలో ఫోన్ ట్యాపింగు, గతంలో ఈ ఫార్ములా అని చెప్పి మాట్లాడడం తప్ప ఒక అర్థవంతమైన చర్చ జరిగిన తర్వాత ఎక్కడ లేదు. రైట్, ఇప్పుడన్నా ఒక మంచి అర్థవంతమైన చర్చకు ఈ ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిపక్షం కూడా వాళ్ళు 10 ఏళ్లలో మేము ఏం చేసినాం రైతులకు అని చెప్పేసి స్పష్టమైన ఆధారాలతో, స్పష్టమైనటువంటి డేటాతో రావాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఏ విధంగా అన్యాయం జరిగిందనే అంశానికి సంబంధించిన దాని మీద కూడా ఖచ్చితంగా ఈ అధికారంలో ఉన్నటువంటి నేతలైతేనేది, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులైతేనేది ఒక సమగ్రమైన డేటాతో వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంది, వాళ్ళకి జరిగినటువంటి అసలు మోసం ఏంది అని చెప్పేసి ఏమంటారు ప్రసంగాల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ రైతుల్ని తిట్టి ఈ రైతుల్ని తిట్టడం కాదు, ఏమంటారు ఆ ప్రభుత్వాన్ని తిట్టి ఈ ప్రభుత్వాన్ని తిట్టి అబండాలు వేయడం ఎవరికైనా సాధ్యం. అందులో అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మరీ దరిద్రమైన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం మనం. తెలంగాణ రాష్ట్రంలో ఏమవుతుందంటే 2 జాతీయ పార్టీలు, ఒకటి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మాట, ఏం లేదు, వాళ్ళిద్దరు కలిసి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈరోజు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఒకటేమో సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలో ఉంది, ఒక స్టేట్ గవర్నమెంట్లో అధికారంలో ఉంది. ఈ 2 చేయాల్సిన పనులు చేయకుండా కేవలం ఒక పార్టీ మీద పడి పొద్దున్న లేస్తే ఏడుపు, పెడబొబ్బలు, ఇష్టానుసారమైనటువంటి విమర్శలు, అది ఏమంటారుగా ఆడలేక మధ్యలో ఓడన్నట్టు ఏం చేయాలి, ఏం కథ, ఏం కార్ఖానా అనేది మొదలుపెట్టి 2 సంవత్సరాల అధికారంలోకి ఇప్పటికి దగ్గర వస్తుంది. ఏం చేస్తున్నామో, ఏం చేయబోతున్నామో, లేకపోతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతామో, ఒక రైజింగ్ తెలంగాణ లేకపోతే ఏదో దాని మీద దృష్టి పెట్టకుండా ఈ 2 సంవత్సరాల పాటు వీళ్ళు చేసిన పనులు ఏందయ్యా అంటే, ఒకటి వ్యక్తిత్వమైన హననాలని చెప్పేసి, ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి, కాళేశ్వరం కమిషన్ అని చెప్పేసి, ఇంకొకటి ఈ ఫార్ములా రీసన్ తప్ప ప్రతిపక్షాల మీద పడడమే 2 సంవత్సరాలు పడుతుందంటే ఈ ప్రభుత్వానికి. ప్రజల గురించి ఎప్పుడు ఆలోచించాలి? ప్రజలు ఎందుకు యూరియా కోసం ఈరోజు క్యూలలో నిలబడడు? ప్రజలు ఎందుకు ఈరోజు నానా తంటాలు పడి వాళ్ళకు ఏమంటారు ఆర్థికంగా లోటు ఎందుకు ఎదుర్కోరు? ఎందుకు ఇలా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగాలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? మళ్ళీ ఎందుకు ఈరోజు నిరుద్యోగ యువత ధర్నా బాట పట్టాల్సి వస్తుంది? మళ్ళీ ఎందుకు ఈరోజు ఆర్టీసీ కార్మికులు మళ్ళీ ఒకసారి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది? మళ్ళీ ఇదంతా అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే కేవలం గత ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్ప ఈ ప్రభుత్వం చేసినటువంటి పేదల సంక్షేమం ఏమైనా ఉందా అంటే నేనైతే గుండు సున్నా అంట. ఇక బీజేపీ గురించి ఏం లేదు, దాని గురించి అయితే అది 8 మంది ఎంపీలు ఉంటారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ వాళ్ళ వల్ల తెలంగాణ ప్రయోజనానికి, తెలంగాణకు వచ్చినటువంటి ప్రయోజనం అయితే నేను చెప్పినట్టు జీరో చెప్తున్నా కదా. 16 మంది ఉంటారు ప్రజాప్రతినిధులు. వాళ్ళు కూడా ఒకటి అధికార పక్షానికి సంబంధించిన దాని మీద ఒక 2-3 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తప్ప
ఈ కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు ఎంత దరిద్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద. అసలు జై తెలంగాణ పదమే వద్దంటున్నటువంటి దిక్కుమాలిన సిగ్గులేని ఏదైనా పార్టీ ఉందంటే ఖచ్చితంగా అది బీజేపీ పార్టీ అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. నిజంగా ఒక తెలంగాణ పౌరునిగా, ఒక తెలంగాణకు సంబంధించినటువంటి బిడ్డగా ఇదొక ఘోరమైనటువంటి అస్తిత్వం మీద దాడి జరుగుతూ ఉంది. అందులో బీజేపీ పార్టీ వంత పాడుతూ ఉంది. ఆ బీజేపీ పార్టీకి ఇటు కాంగ్రెస్ కూడా వంత పాడుతున్నటువంటి ఏది ఏదేమైనా రేపు మీకు పదవులు రావాలన్నా, రేపు మీరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కావాలన్నా, రేపు మీరు అత్యున్నత పదవులు అనుభవించాలన్నా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ రాష్ట్రంగా ఉండాలి. అప్పుడే మీరు ఏదైనా కూడా నడుస్తుంది. కానీ సాధించిన తెలంగాణని ఒక విఫల రాష్ట్రంగా, సాధించిన తెలంగాణని ఒక అనవసరంగా వచ్చినటువంటి రాష్ట్రంగా మార్చే ప్రయత్నం జరుగుతుంది. దానికి మీద మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటుంది. తెలంగాణ సమాజం కూడా చాలా తెలివి కలది. ఏదేమైనా కూడా బీజేపీకి, కాంగ్రెస్కు ఇట్లా తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరిగితే మాత్రం క్షమించదు తెలంగాణ సమాజం. మిమ్మల్ని ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టే రోజులైతే దగ్గరలో ఉందని చెప్పుకుందాం. రైట్. ఇక బట్టికి సంబంధించిన వ్యాఖ్యలు చూస్తే ఒకసారి సవాలు విసిరకూడదు. ఏదో ఇక మనం మైక్ దొరికిందని చెప్పేసి ఒక అధికార కార్యక్రమం అవుతుంది, దానికి సీఎం పోతాడు, పోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తాడు. అది ఎందుకు ఓపెన్ చేసినా స్కిల్ డెవలప్మెంటో, లేకపోతే ఇంకేదో హైదరాబాద్కి ఒక కంపెనీ రావడమో, లేకపోతే హైదరాబాద్ సంబంధించిన ఏదన్నా ఒక కాంగ్రెస్ పార్టీ ఇంటర్మీడియట్ మీటింగో, లేకపోతే బడి పిల్లలకు సంబంధించిన స్కూల్లో ఓపెనింగో, లేకపోతే వాళ్ళకి పుస్తకాల పంపినో, లేకపోతే వాళ్ళకి డ్రెస్సుల పంపినో, దాంట్లో కూడా ఆయన మొత్తం మాట్లాడే మాటలు ఏముంటాయంటే దాని గురించి సబ్జెక్ట్ ఉండదు అక్కడ. ఓన్లీ కేసీఆర్, ఓన్లీ ఇక ఇష్టానుసారం దమ్ముంటే సవాళ్ళు, తొడగొట్టడాలు, మీసాలు మెలేసడాలు, ఏమనంటే 4-5 బూతులు, ఆ తర్వాత 4 ఒట్లు, ఆ తర్వాత అక్కడి నుంచి చెక్ వేయడాలు, అంతకుమించి ఏం లేదు, ఏం జరగదు. అంతే. ఢిల్లీకి ఇంకొక ఈ 3 సంవత్సరాలు ఉన్నట్టుంది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇంకొక 30 లేకపోతే 300 సార్లు ఖచ్చితంగా ఢిల్లీకి పోవడం తప్ప ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి అయితే శూన్యమని చెప్పుకోవచ్చు. బట్టి విక్రమార్క గారికి సంబంధించిన దాని మీద కొంచెం గౌరవం అయితే ఉంటుంది ఆయన మీద. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమం నుంచి కూడా ఉన్నాడు, అన్ని తెలిసిన వ్యక్తి కాబట్టి. బట్ ఇట్లాంటి చిల్లర మల్లర మాటలు కూడా మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా చర్చ జరగాల్సిందే. అసెంబ్లీ వేదికగానే చర్చ జరగాలి, కానీ అర్థవంతంగా చర్చ జరగాలి. దానికి మీరు కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇష్టానుసారంగా ఒక సబ్జెక్ట్ లేనోడో, లేకపోతే ఏది పడితే అది మాట్లాడుతాడో, లేకపోతే ఏదో మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అనేటోడో, లేకపోతే మళ్ళీ ఏదో ఈ ఫార్ములా అనేటోడో, లేకపోతే మళ్ళీ ఏమి కేసీఆర్ అనేటోడో, మళ్ళీ ఏమి కళేశ్వరం అనేటోడో కాకుండా సబ్జెక్ట్ తోటి ఈసారైనా రండి. నిజంగా 10 ఏళ్ల పాటు తెలంగాణ రైతాంగానికి ఎంత అన్యాయం జరిగిందో అసెంబ్లీ వేదికగానే మీరు మాట్లాడండి. కానీ దానికి కేసీఆర్ ఇక నిజంగా చెప్పాలంటే నేను చెప్తూ ఉన్నాను కదా, ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ చర్చలు ఒకసారి చూస్తుంటే మాత్రం కొంతమంది షో మాత్రం అవుతుంది. కానీ ఎవరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడినా కూడా అక్కడ కూడా అయ్యే చిల్లర మల్లర మాటలు తప్పించి ఒక అర్థవంతమైన చర్చ అయితే జరగడం లేదు. రైట్. దానికి కేసీఆర్ వస్తాడా, లేకపోతే కేటీఆర్ వస్తారా, లేకపోతే హరీష్ రావు మాట్లాడతారా, లేకపోతే ఇంకోరు మాట్లాడతారా, ఇంకోరు మాట్లాడతారా అని కాదు, ఒక అర్థవంతమైన చర్చ అయితే జరగాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రైతాంగానికి అక్కడ జరిగిన అన్యాయం ఏంది, వీళ్ళు వచ్చిన తర్వాత చేసినటువంటి మేలేంది అనేది, లేకపోతే ఆ 10 ఏళ్ల పాటు వీళ్ళు చేసినటువంటి మేలేంది, ఈ 2 ఏళ్ల తర్వాత రైతాంగానికి జరిగిన అన్యాయం ఏందని చెప్పి ప్రతిపక్షం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, అధికార పక్షం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి బట్టి విక్రమార్క వారు మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా ఇనిషియేటివ్ తీసుకోండి. నిజంగా ప్రజలకు అసెంబ్లీ వేదికగానో లేకపోతే ఎక్కడో ఒక కాంక్లేవ్ పెట్టండి. లేకపోతే నేను ఒకటి అడుగుతా సింపుల్గా. రైట్. అసెంబ్లీ పెడతారు, అసెంబ్లీ పెట్టిన తర్వాత దానికి బిల్లులు అని చెప్పేసారు, అయిపోతుంది, ఏదో మాట్లాడతారు, ఒక చర్చ. వీళ్ళు ఏం చేస్తారు, పోయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన దాని మీద ఒక తీర్మానం ఇస్తారు. ఆ తీర్మానం అది అసలు కనీసం అది కాలే కాదు. అక్కడి నుంచి పోయి ఏదేదో వస్తుంటుంది. మళ్ళీ హైడ్రాగ్ మేము అడ్జస్ట్ చేసినామని చెప్పేసి ఇక్కడ నీళ్ళు వచ్చినాయి, అది పోయింది, అక్కడి నుంచి కూలిపోతుంది, ఇది కట్టమని చెప్పేసి అసలు విషయం డైవర్ట్ చేయడంలో నెంబర్ 1 ఈ కాంగ్రెస్ పార్టీ. ఆ విషయం జనాలకు అర్థమైంది. ఇక మీరు అన్ని మూసుకొని ఇక నుంచి అయినా కూడా గత ప్రభుత్వం ఆ మనిషి ఈ మనిషి ఆ కమిషన్ ఈ కమిషన్లను వదిలిపెట్టి రాష్ట్ర సంక్షేమం మీద దృష్టి సారిస్తే కొన్ని రోజులు ఉండే అధికారంలో ఉన్న కొన్ని రోజులన్నా కూడా మీకు ఒక చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. లేకపోతే మాత్రం మళ్ళీ యథాస్థానంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధమస్థానంలోకి పడిపోద్దనేది ఖాయం. రైట్.